కవితకు వరుసగా కుంభకోణాల్లో చిక్కుకుంటున్నారా అంటే కనుక ఎస్, ప్రస్తుతం తాజా పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఆ స్కామ్లో నిందితురాలుగా ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత. తిహార్ జైల్లో కూడా శిక్షణ అనుభవించారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా పరిణామాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం కేసీఆర్ అలాగే తన అన్న అయినటువంటి కేటీఆర్ మీద కూడా ఫైర్ అవుతున్నటువంటి సందర్భాన ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ మెడకి మరో కేసు కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హెచ్సిఏఎస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సుమారుగా 600 కోట్లు స్కామ్కు పాల్పడ్డారు కవిత. సో ఖచ్చితంగా దీనిపైన ఇప్పుడు సిఐడి కూడా ఈడీకి కంప్లైంట్ ఇచ్చినట్టుగా, ఇప్పుడు ఈడీ అయితే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా జాగృతి ఆధ్వర్యంలో ఆమె చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పైన, ప్రతి పైసా, ఆమె ఖర్చు పెట్టే జాగృతి ఆధ్వర్యంలో ఖర్చు పెట్టే ప్రతి పైసా పైన నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే తన భర్త, కవిత భర్త అనిల్ బిజినెస్ వ్యవహారాలపైన, అలాగే తన ఆఫీసులు కార్యాలయాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా ఒకవైపు మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఏ విధంగా కవిత విషయంలో ఫోకస్ చేసిందో, ఆ తర్వాత మళ్ళీ ఈడీ ఇప్పుడు హెచ్సిఏ వ్యవహారంలో సిఐడి ఆల్రెడీ రంగంలో దిగింది. కేసు ఒకవైపు టేకప్ చేస్తుంది. ఇప్పటికే హెచ్సిఏ చైర్మన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు సైతం ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటే గత 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాలపై హెచ్సిఏ కుంభకోణానికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ కంప్లైంట్ ఇచ్చింది. ఈ మేరకు సిఐడి కూడా రంగంలో దిగింది. సో ఈ క్రమంలో కవిత పైన కూడా వారంతా కూడా ఆరోపణలు చేసినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఆమె కూడా ఇందులో ఉన్నారనేటువంటి వార్త అయితే ప్రధానంగా చక్కర్లు కొడుతుంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం హెచ్సిఏ సంబంధించినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి 600 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారని ఇప్పుడు కవితపై ప్రధానమైనటువంటి అభియోగం. ఖచ్చితంగా ఈడీ తనపైన కూడా విచారించబోతోంది, రేపమాపు పిలిచి అన్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆమె కేసుల నుంచి బయటపడే ప్రసక్తే లేదు. మరో కేసు వెంటాడడంతో ఆమె మరోసారి జైలు జీవితం అనుభవించబోతున్నారనేటువంటి ఊహాగానాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. ఎస్, తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ సైతం ప్రకంపనలు సృష్టించినటువంటి లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మరో కుంభకోణంలో ఉన్నట్లుగా ఈడీకి కంప్లైంట్ అందింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతిలోనూ కవితకు భాగం ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో పాటు రాష్ట్ర సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తాజాగా ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. హెచ్సిఏలో 10 ఏళ్లలో దాదాపుగా 600 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ అయ్యాయని, ఇందుకు సంబంధించిన పెన్ డ్రైవ్ డాక్యుమెంట్స్ను ఈడీకి టీసీఏ ప్రతినిధులు ఎండల లక్ష్మీనారాయణ అలాగే జనరల్ సెక్రటరీ గురువారెడ్డి పంపించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటీవల హైదరాబాద్లో సిఐడి చీఫ్ చారు సిన్హాను కలిసి సంబంధిత డాక్యుమెంట్స్ను అందజేసి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో కోరారు. ఈ నేపథ్యంలో కవిత ఆస్తులకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలని సిఐడిని ఈడీ కోరినట్లుగా తెలుస్తోంది. పలు కుంభకోణాల్లో ఎమ్మెల్సీ కవిత భాగస్వామ్యం ఉందంటూ ఈడీకి ఫిర్యాదులు అందుతున్నటువంటి ఈ నేపథ్యాన ఆమె సొంతూరైనటువంటి నిజామాబాద్ జిల్లాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కవిత స్థిరాస్తులు అలాగే ఆర్థిక లావాదేవీలు, బినామీల విషయమై ఆరా తీస్తున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. నిజామాబాద్ నిర్మల్ సరిహద్దుల్లో వ్యవసాయ భూములు, అలాగే నిజామాబాద్ టౌన్లోని కవిత క్యాంప్ ఆఫీస్, కవిత భర్త అనిల్ వ్యాపార లావాదేవీలు, అనిల్ కుటుంబం నిర్వహిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్, అలాగే స్థానిక కలెక్టరేట్ వద్ద బినామీల పేరు మీద ఉన్నటువంటి ఖరీదైన భూముల వివరాలను ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ నగర శివార్లో గల ఒక పారిశ్రామికవేత్త నుంచి కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇంటెలిజెన్స్ వర్గాలకు అందినటువంటి వివరాల ప్రకారం జగిత్యాలకు చెందిన ఒక డాక్టర్ను కవిత బినామీగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. జిల్లా యంత్రాంగంతో పాటు రాజకీయ ఒత్తిళ్లతో స్థిరాస్తుల మార్పు జరిగినట్లుగా ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈడీ రైడ్స్ చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్తో పాటు పొరుగు జిల్లా అయినటువంటి సరిహద్దుల్లోని విలువైన ఖనిజాలను అక్రమంగా మైనింగ్ చేస్తున్న శ్రీనివాస్ అనే సంస్థ ఎగుమతులపైన ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో వీరికి అన్ని రకాలుగా సహకరించిన ఓ ఐపీఎస్ అధికారి, మరో రెవెన్యూ ఉద్యోగి ఆస్తుల వివరాలను కూడా ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా నిర్వహించినటువంటి స్వచ్ఛంద చేయూత కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలు తదితర వివరాలపై సైతం ఈడీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జాగృతికి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా కవిత ప్రకటించడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఈ నేపథ్యంలో నిజామాబాద్లో ఇంటెలిజెన్స్ వర్గాలు కవిత ఆస్తుల తాలూకు బినామీల వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన సమీప బంధువులు, మాజీ ఎమ్మెల్యేలు వారి పేర్లపై ఉన్నటువంటి ఆస్తుల వివరాలు ఈడీ దృష్టికి వచ్చినట్లుగా సమాచారం.